ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి మనం ఏసర్ కొత్త బ్రాండ్ అని చెప్పొచ్చా, లేకపోతే ఏసర్లోనే సబ్ బ్రాండా, లేకపోతే ఏసర్ బ్రాండ్లోనేనా అనేది మీరే కింద కామెంట్ చేయండి. ఏసర్ ప్యూర్ సిరీస్లో టీవీ సెట్ తీసుకొచ్చింది ఏసర్ ప్యూర్ యాస్పైట్ టీవీ అని చెప్పేసి. ఇది వెరీ రీసెంట్ లాంచ్ అయిన నెక్స్ట్ డే నేను పర్చేజ్ చేసి తెప్పించాను అనమాట. దీన్ని అయితే మేము తరోగా టెస్ట్ చేసాం. దీన్ని టెస్ట్ చేసామంటే దీని ఒక్కదాన్నే కాదండి, 2024లో లాంచ్ అయిన అన్ని టీవీస్ని, టాప్ 9 టీవీస్ అన్నిటిని తీసుకొచ్చి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక ఈ టీవీ ఎక్కడ స్టాండ్ అవుతుంది, వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్కి తీసుకోవచ్చా లేదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. నేను అన్ని అంశాల్లో సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక మాత్రమే చెప్తున్నాను. ఇక మీకు టెన్షన్ అవసరం లేదు, ఇది బాగుంటుందేమో ఇంకోటి ఏదో బాగుంటుందేమో అని చెప్పేసి. నేను ఇక్కడ చెప్పేది 100% మీకు వాస్తవం, అన్నిటితో కంపేర్ చేశాక ఇది ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతుందని. సో ఫస్ట్లీ మనకి బాక్స్ అయితే ఇలా చూడడానికి ఉంటుంది, ఏసర్ ప్యూర్ యాస్పైట్ టీవీది. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి మనకి టేబుల్ స్టాండ్స్ ఉంటాయి, అండ్ అలానే మనకి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమోట్ బ్యాటరీస్ కూడా మనకి బాక్స్లోనే ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా టీవీ అయితే ఉంటుంది. సో టీవీ డిజైన్ అయితే మీరు చూడొచ్చు, సింపుల్ మీకు స్క్రీన్ బెజల్స్తో వస్తుందన్నమాట, చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంది. బట్ నాకు వచ్చిన టీవీకి ఆ పక్కన కొంచెం సైడ్కి కొంచెం మెటల్ అయితే వంకరపోయింది, ఆ డిజైన్ అలా వచ్చేసింది. ఇట్స్ ఓకే ఫైన్, బట్ ఓవరాల్గా మీ టీవీకి అయితే రాకపోవచ్చు. అలా డిజైన్ అయితే బాగానే ఉంది, అట్రాక్టివ్గా ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం కోసం మాత్రం బ్యాక్ సైడ్ మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది, అండ్ ఏదైతే పవర్ కార్డ్ ఉందో ఇది మీకు అటాచ్డ్ అనమాట. సో రిమూవబుల్ అయితే కాదు, ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇబ్బంది అవ్వచ్చు, బట్ ఇట్స్ ఓకే ఫైన్. ఇది తీసుకుంటారో లేదనే తర్వాత చూస్తే అర్థమవుతుంది. అండ్ ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, బిల్డ్ క్వాలిటీలో ఓకే, బిలో యావరేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే పోర్ట్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. సో సైడ్కి వచ్చేసి మనకి 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి, అండ్ అలానే 2 USB పోర్ట్స్ అయితే చూడడానికి ఉన్నాయి. అండ్ అలానే మనకి బాటంలో చూసినట్లయితే AB పోర్ట్ ఉంటుంది, HDMI ఉంటుంది, అండ్ అలానే మనకి RJ45 పోర్ట్ అయితే ఉంటుంది. సో పోర్ట్స్ అయితే కావాల్సిన అయితే ఇచ్చేస్తారు, నో వరీస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఏ ప్యానల్ యూజ్ చేశారు ఏంటి ఇవి అన్ని పక్కన పెట్టేస్తే అసలు కథ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, ఇందులో బ్రైట్నెస్ సఫిషియెంట్గానే ఉంది. అంటే అరౌండ్ 250 నిట్స్ నుంచి 260 నిట్స్ లేదా 280 నిట్స్ మధ్యలో అయితే ఉంటుంది మీకు బ్రైట్నెస్ అనేది. కొన్నిసార్లు హై బ్రైట్నెస్ HDR వీడియోస్ పెట్టినప్పుడు మీకు 280 వరకు కూడా రీచ్ అవుతుంది. బట్ అంతటితో సరిపోయిందా, మిగతా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కలర్స్ ఎప్పుడైనా సరే ఎలా అడ్జస్ట్ చేయాలి. ఒక కలర్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. సో అది రెడ్ అనుకోండి, రెడ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది బ్రైట్కి వెళ్ళే కొద్ది, డార్క్ నుంచి బ్రైట్కి వెళ్ళే కొద్ది వస్తూ ఉంటాయి. ఆ కలర్స్ అన్నీ కనిపించినప్పుడు మనకి కళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది. నేను అన్ని టీవీస్ కంపేర్ చేసినప్పుడు ఈ టీవీలో మాత్రం మనకి ఆ కలర్ సెన్స్ అనేది లేదంటే వైడ్ కలర్ రేంజ్ లేదు, కలర్స్ కనిపిస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టీవీ ఒకటి మీరు ప్లే చేసి మీరు చూస్తే మీకు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది. ఈ టీవీ కంటే బెటర్ టీవీస్ పక్కన పెట్టినప్పుడు కదా ఆ కలర్స్లో అరే నిజమే కదా ఈ కలర్ ఇలా నుంచి ఇలా చేంజ్ అవుతుంది, బట్ ఇందులో ఎందుకు చేంజ్ అవ్వట్లేదని అప్పుడు తెలుస్తుంది. సో వైడ్ కలర్ గ్యామెట్ అయితే లేదనమాట, కలర్స్ అనేది ఎక్కువగా అయితే లేవు, కొన్ని కలర్స్ వస్తున్నాయి. సో దానివల్ల మీకు కొంచెం ఇంపాక్ట్ అయితే పడుతుంది ఖచ్చితంగా పిక్చర్ క్వాలిటీ మీద. అండ్ ఇంకో థింగ్ ఇంపాక్ట్ పడేది ఈ కలర్స్లోనే మనకి కూల్ టింట్ వస్తుంది. ఇప్పుడు వియూలో నేను అండ్ అలానే ఇంకో టీవీ ఇది ఏంది TCL V6Bలో ఏదైతే వామ్ టింట్ అని చెప్పానో దానికి ఆపోజిట్గా ఇందులో కూల్ టింట్, అంటే కొంచెం బ్లూయిష్గా విజువల్స్ అయితే కనిపిస్తాయి. ఓన్లీ మీరు ఇప్పుడు సింగిల్ టీవీలో చూసినప్పుడు మీరు ఒకవేళ బాగా అబ్జర్వ్ చేస్తే కనిపించొచ్చాము కానీ, బట్ అన్నిటిని కంపేర్ చేసినప్పుడు మాత్రం మీకు ఇది కొంచెం బ్లూయిష్ కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే వైట్ స్క్రీన్ ప్లే చేసినప్పుడు మీకు నేను అన్నింటిలో వైట్ స్కిన్ టోన్స్ అన్ని చెక్ చేసినప్పుడు మాత్రం నాకు ఇది కొంచెం బ్లూయిష్గా అయితే అనిపించింది. అండ్ దాంతోపాటు బ్లాక్స్ అనేది ఓకే అసలు ఎనీవేర్ అంటే కొన్ని సిచ్యువేషన్లో బ్లాక్స్ బాగానే ఉంటుంది, కానీ మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఒకవేళ మీరు లైట్ ఆఫ్ చేసుకొని టీవీ చూసే పని అయితే బ్లాక్స్ అన్నీ కూడా మీకు గ్రేగా అయిపోతున్నాయి అన్నమాట. సో అదొక్కటైతే బ్లాక్స్ అసలు బాగాలేదు. సో అది మినిమం ఉండాల్సినంత కూడా లేదు, వేరే టీవీస్ లాట్ బెటర్ దీంతో కంపేర్ చేస్తే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ బ్లాక్స్ అనమాట. నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ఆ టాప్ 9 టీవీస్లో దీనికంటే వర్స్ట్గా బ్లాక్స్ అయితే దీంట్లో లేవు. అండ్ ఇంకోటి వచ్చేసి స్క్రీన్ బ్లీడింగ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో నేను తీసుకునే ఈ పర్టికులర్ టీవీలో ఇక్కడ బాటంలో స్క్రీన్ బ్లీడింగ్ అయితే ఇష్యూ అయితే ఉంది. అది మీకు డే టైంలో ఇట్లాంటి బ్రైట్ వీడియోస్ చూసేటప్పుడు అయితే కనిపించదు, డార్క్ వీడియోస్ చూసేటప్పుడు లైట్ ఆఫ్ చేసేటప్పుడు ఇక్కడ అండ్ ఈ ఏరియాలో ఈ 2 ఏరియాస్లో మీకు వచ్చే స్క్రీన్ బ్లీడింగ్ అయితే ఉందన్నమాట. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. అది కొంచెం యాక్చువల్గా నేను దీన్ని అయితే రీప్లేస్మెంట్ అడిగాను, అది వచ్చాక చూద్దాం. అందులో ఒకవేళ లేదనుకోండి, ఆ లోపల వీడియో పబ్లిష్ కాలేదనుకోండి, నేను ఈ వీడియోని కరెక్ట్ అయితే చేస్తాను. లేదు వీడియో పబ్లిష్ అంటే కమ్యూనిటీ పోస్టులు పెడతాను. మోస్ట్లీ అవుతుంటాయి. స్క్రీన్ బ్లీడింగ్ అనేది ఒక చోట అయితే లేదు, 2-3 చోట్ల ఉంది కాబట్టి నాకు తెలిసి కంపల్సరీ మళ్ళీ రిపీట్ అవ్వచ్చేమో. ఒకవేళ మీరు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ VRRతో వస్తుంది, LLM సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇక వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం పర్లేదు, ఓకే గుడ్ అని చెప్పుకోవచ్చు. నాట్
బెస్ట్, ఓకే గుడ్ అంటే ఈ ప్రైస్ రేంజ్లో గుడ్ లేకపోతే బెస్ట్లో అయితే దొరకదు, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇక ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం అదే చెప్పాను కదా, కొంచెం కలర్ రేంజ్ అనేది బెటర్గా లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బ్లూ టింట్ వల్ల నేను ఈ టీవీని అయితే పిక్చర్ క్వాలిటీ పరంగా రేట్ చేయమంటే నేను అంత బెటర్గా అయితే నేను ఈ టీవీని అయితే సజెస్ట్ అయితే చేయను పిక్చర్ క్వాలిటీ పరంగా. అండ్ ఆ తర్వాతకి సాఫ్ట్వేర్ పరంగా వస్తే మాత్రం ఇది మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ బేస్డ్ మీద అయితే ఉందన్నమాట. అన్ని యాప్ సపోర్ట్ ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు నాకు ఎక్కడ మేజర్ ల్యాగ్స్ అని కానీ ఇష్యూస్ కానీ లేవు. ఇన్ఫ్యాక్ట్ స్మూత్గా ఉంది వాస్తవం చెప్పాలంటే. అండ్ ఇక 2GB ర్యామ్తో వస్తుంది, 16GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది మెయిన్గా డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుందన్నమాట. ఇక వాల్యూమ్ విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. వారంటీ విషయానికి వస్తే మాత్రం 1 year వారంటీతో వస్తుంది. రిమోట్ వచ్చేసి మీకు వాయిస్ సెర్చ్ రిమోట్తో వస్తుందన్నమాట. రిమోట్ క్వాలిటీ అయితే అంత గొప్పగా అయితే లేదు. రిమోట్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ అయితే చేయొచ్చు. అంటే ఐ మీన్ పర్లేదు, బాగానే ఉందిలే, కానీ కొంచెం ఈ బ్యాక్ సైడ్ ఇదంతా కొంచెం మామూలుగా అయితే ఉంది, బట్ పర్లేదు. అండ్ ఇక వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు షార్ట్ కట్ బటన్స్ ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. యూట్యూబ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అండ్ ప్రైమ్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఓకే, అట్లీస్ట్ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మేజర్గా కావాల్సిన అయితే ఇచ్చారు. స్టిల్ హాట్స్టార్ ఇట్లాంటివి అయితే కొన్ని తీసేశారు, బట్ ఓకే ఫైన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్గా అన్న దీన్ని మేము తీసుకోవచ్చు అంటే మాత్రం ఇది వచ్చేసి 43 inches టీవీ 23,500 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. రిమైనింగ్ ప్రైసెస్ అనేది రిమైనింగ్ వాటివి మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తాను, అవి అయితే చూడొచ్చు. సో ఫైనల్గా మాట్లాడితే అన్న మేము దీన్ని తీసుకోవచ్చా 23,400 రూపాయలకి లేదా 24,000 రూపాయలకి అంటే మాత్రం ఇందులో కాన్స్ వచ్చేసి ఫస్ట్లీ కలర్స్ అనేవి అంత వైడర్గా లేవు, ప్రాపర్ కలర్స్ అయితే రావట్లేదు. రెండోది మీకు బ్లాక్స్ అనేది అంత బెటర్గా అయితే లేవు, చాలా అంటే దారుణంగా ఉన్నాయి బ్లాక్స్ అనేది. అండ్ ఇంకోటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంది. సో ఈ మూడింటిని కన్సిడర్ చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైస్ రేంజ్లో ఈ టీవీని రికమెండ్ చేయబోవట్లేదు. ఒకవేళ మీరు ఎవరైనా టీవీ తీసుకొని స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ లేకపోతే కలర్స్ మ్యాటరే కాదనుకున్నా సరే రికమెండ్ చేయలేము. ఎందుకంటే ఇంకో 500 రూపాయలు యాడ్ చేసుకుంటే బెటర్ టీవీస్ వస్తున్నాయి ఇదే ప్రైస్ రేంజ్లో. సో 500 కోసం నేనైతే ఇంత యూజర్ ఎక్స్పీరియన్స్ని కోల్పోమని నేను చెప్పను. ఎందుకంటే వేరే అన్ని 25,000 అండర్లోనే నేను 6 టీవీస్ తెచ్చి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాను. అలాంటప్పుడు ఇది దగ్గర మీకు ర్యాంక్ చెప్పాలంటే నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 4th ర్యాంక్లోనో ఏమో ఉండిపోయింది ఆ 6లో. సో దీనైతే మీరు కన్సిడర్ చేయకండి, మీకు బెటర్ టీవీస్ ఉన్నాయి. సో బెస్ట్ ఆఫ్ వీడియో ఒకసారి చెక్ చేయండి, మీకు మీ ప్రైస్ రేంజ్లో మంచి టీవీ దొరుకుతుంది, నా మాట నమ్మండి. సో వీడియో ఇస్తే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేసి అందరికి షేర్ అయితే చేయండి. ఎందుకంటే ఇంత డేరింగ్ అండ్ డాషింగ్ రివ్యూస్ తెలుగులోనే కాదు ఎవరు చేయలేరు. అన్నిటిని తెచ్చి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి ఈ 5 బాగలేదురా బాబు ఇది ఒకటి బాగుందని చెప్పగలిగే దమ్ము అందరికీ ఉండదు. యూజువల్గా బ్రాండ్స్కి ఈ కొట్టే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. సో వీలైనంత వరకు మీరు సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మన లింక్స్ యూజ్ చేయండి. మీరు ఏ వీడియో చూసినా సరే ఏదైనా కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన లింక్స్ ఉంటే మన లింక్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు దగ్గర నేను ఓన్లీ టీవీస్ మీద చెప్పాలంటే 3.5-4 లక్షల రూపాయలు కేవలం టీవీస్ మీద, ల్యాప్టాప్స్ మీద అయితే ఒక 5 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు పెట్టాను కేవలం ఈ గత 1-2 నెలల కాలంలో. సో దట్ నాకు కొంచెం ఇన్కమ్ రావాలంటే మీకు ఎటువంటి రూపాయి చేంజ్ అవ్వదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్లోకి వెళ్ళి మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు నా లింక్ యూజ్ చేయండి, మీకు రేట్ ఏం మారదు, అదే రేట్ కోసం. బట్ కాకపోతే వాళ్ళు నాకు కమిషన్ ఇస్తారు. మన ఛానల్ రన్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ కమిషన్. అంతకు మించి మనకి వేరే టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏదీ లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు వచ్చే యూట్యూబ్ ఇన్కమ్ నేను నా ఒక ఎడిటర్కి జీతం కూడా ఇవ్వలేను, అదైతే చెప్పగలను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.